హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రైని నార్మల్గా కాకుండా క్రిస్పీలా ఎలా చేయాలో వీడియోలో చూడండి. ముందుగా చికెన్ను శుభ్రంగా నీసు వాసన రాకుండా కడగండి. ఇక్కడ 1 kg చికెన్కి నేను 1 టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని, అలాగే రుచికి సరిపడా కారంను, ఇందులో నేను 3 టేబుల్ స్పూన్స్ కారంను వేశాను. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ను వేయండి. 2 or 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ను వేయండి. 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ను వేయండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయండి. ఆ తర్వాత ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ను యాడ్ చేయండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసి అరగంట సేపు పక్కన పెట్టండి. అరగంట తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయండి. ఆయిల్ను వేసిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని ఆయిల్లో మునిగేలా వేయండి. నేను చికెన్ని మిక్స్ చేసేటప్పుడు అందులో కరివేపాకును కూడా యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే కరివేపాకును కూడా యాడ్ చేయవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేయవచ్చు. ఇవి క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా చికెన్ పీసెస్ ఫ్రై అవ్వాలండి. ఇవి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయితే కనుక ఇవి ఫ్రై అయిపోయినట్టండి. ఇలా ఎంతో ఈజీగా చికెన్ ఫ్రైని మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట హోటల్లో కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇంట్లోనే ఇలా హెల్తీగా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒకసారి చికెన్ ఫ్రై క్రిస్పీగా బాగా ఫ్రై అయిందండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.